ఉస్మానియా యూనివర్సిటీలో సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. సంత్ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవ వేడుకలు మహాభోగ్ బండారో కార్యక్రమం ఉస్మానియా యూనివర్సిటీలో ఎస్సీ ఎస్టీ సెల్ డైరెక్టర్ ప్రొఫెసర్ మంగు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకల్లో భాగంగా ఓయూలో ఎన్సీసీ గేట్ నుండి ఆర్ట్స్ కళాశాల వరకు బంజారా నృత్య ప్రదర్శనలతో భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఎంపీ సీతారాం నాయక్, సింగరేణి సిఎండి బలరాం నాయక్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 18వ దశాబ్దంలో జరిగిన చరిత్ర కళ్ల ముందు కదలాడుతున్నా ఎందుకో ఈ దేశంలో ఆయన జయంతిని అధికారికంగా నిర్వహించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సంత్ సేవాలాల్ జయంతిని ఆప్షనల్ హాలిడేగా కాకుండా సాధారణ సెలవు దినంగా ప్రకటించాలన్నారు. అలాగే దేశవ్యాప్తంగా ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించాలని కోరారు. సంత్ సేవాలాల్ జీవిత చరిత్రను ఒక పుస్తక రూపంలో రూపొందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి, ఓయూవీసీ ప్రొఫెసర్ డి రవీందర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం రావడానికి ప్రముఖ పాత్ర పోషించినటువంటి ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రాంగణంలో ముఖ్యంగా ఆర్ట్స్ కాలేజ్ ముందు ఈరోజు దేశ విదేశాల్లో ఉండేటువంటి బంజారాలు వారి ఆత్మదైవంగా భావించేటువంటి శ్రీ సేవాలాల్ మహారాజ్ 285వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకుంటున్నారు దేశవ్యాప్తంగా విదేశాల్లో కూడా. అందులో భాగంగా ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు, ఓఎస్డి గారు, మా ఇక్కడి ప్రొఫెసర్స్ అందరూ ఈ కార్యక్రమానికి విద్యార్థి సంఘాలు, విద్యార్థి నాయకులు రావడం, మరి మా కల్చరల్ దాంతో ఒక శోభయాత్రగా తీసుకొచ్చి కార్యక్రమం జరగడం ఆనందంగా ఉంది. నేను ప్రొఫెసర్గానే కాకతీయ విశ్వవిద్యాలయం, ఉస్మానియా విశ్వవిద్యాలయానికి పరిచయం ఉన్నటువంటి వ్యక్తిని. ఆ తర్వాత రాజకీయాల్లో ఎంపీగా ఉన్నాను. కానీ మోసేంత చరిత్ర బంజారాలకు ఉంది. బంజారా అనేది ఒక ఏమంటాం, బంజారా అనేది ఒక బేస్మెంట్. అది దాని మీద ఉండేటువంటి రాళ్లని ఈ దేశంలో అనేక మంది బంజారాలు వివిధ పేర్లతో పిలువబడుతున్నారు. దురదృష్టం ఏంటంటే భాషకు లిపి లేకన అర్థం కాదు. కానీ మాకు ఉండేటువంటి మా వీర యోధులు కావచ్చు, మా సంఘ సంస్కర్తలు కావచ్చు, మా ఆధ్యాత్మిక గురువులు, ముఖ్యంగా ఇవాళ జరుపుకున్నటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్, ఇది 18వ శతాబ్దంలో జరిగినటువంటి చరిత్ర కళ్ళకు కట్టినట్టు మా కళ్ళ ముందు కదలాడుతున్న ఈ దేశంలో వారి జయంతిని అధికారికంగా నిర్వహించడం లేదు. రాష్ట్రాల వారీగా మేము వెంబడిపడి దాన్ని అధికారికంగా చేసుకుంటున్నాం. దీనికి సెలవు ఇవ్వమన్నా కూడా సెలవు ఇవ్వడం లేదు. ఇవాళ ఏదో ఇచ్చక సెలవు అని ఇచ్చారు. అట్లా కాకుండా ఒక మహనీయుడు, ఒక మార్గదర్శి, ఒక ఆధ్యాత్మికుడు, మాకు సంఘ సంస్కర్తగా జీవితాన్ని, ఒక శాకాహారి బ్రహ్మచారిగా ఉండి వారి జీవితాన్ని మాకు ధారపోసినటువంటి సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతి దేశవ్యాప్తంగా జరగాలని కోరుకుంటూ, ముఖ్యంగా మిత్రులారా, కుతుబ్ షాహీల కాలం నుంచి బంజారాలు తెలంగాణలో ఉన్నారు. వాళ్ళ మీద లేని అపోహలు, అపనిందలు కొందరు మోపుతా ఉన్నారు. అది మంచిది కాదని వాళ్ళకి హితబోధ చేస్తూ ఉన్నారు. మీకేమైనా చరిత్ర ఉంటే చెప్పుకో, గొప్పవాడివి కా, నాకు ఆ చరిత్ర ఉంది, మీరు మోసేంత చరిత్ర ఉంది. మీరు కుతుబ్ షాహీల కాలంలో కట్టినట్టు గోల్కొండ అంతకంటే ముందు కట్టిన దాంట్లో బంజారా హిల్స్, బంజారీ దర్వాజా అని ఉంది. ఇక్కడ మా సేవలను మేము చేసిన ఈ రక్షణను గుర్తించి ఇక్కడి నిజాములు మాకు ఒక ఫర్మానా కూడా ఇచ్చిపోయారు. రంజన్ కా పానీ చప్పర్ కా ఘాస్ దీన్ కా తీన్ ఖూన్ మాఫ్ జహా అసబ్ జాయ్ కా ఘోడా బాన్ జంగి బంగి కా బయల్ అనేటువంటి ఒక ఫర్మానా కూడా మా దగ్గర ఉంది. దేంట్లో తక్కువ ఎందుకు ఈ దేశంలో 12 కోట్లు మాట్లాడేటువంటి భాషను 8th షెడ్యూల్లో పెట్టడం లేదు. నేను ఇప్పుడే ముఖ్యమంత్రి గారిని కోరాను. ఈ భాషని సంత్ సేవాలాల్ మహారాజ్ జయంతిని పురస్కరించుకొని మన మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రొఫెసర్ సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క పీఠాన్ని ఏర్పాటు చేయగలిగితే అది జాతి యొక్క ఔన్నత్యాన్ని కాపాడడానికి ఎంతో తోడ్పడుతుందని భావిస్తూ ఆ దిశగా ఉస్మానియా విశ్వవిద్యాలయం ప్రయత్నం చేస్తుందని నేను ఆశిస్తున్నాను. మారో నంగారా. సో 100 ఏళ్ల చరిత్ర గల ఉస్మానియా గడ్డ మీద ప్రతి ఏటా సేవాలాల్ జయంతిని జరుపుకోవడం సగౌరవంగా చెప్పుకుంటున్నాను. నేను ప్రొఫెసర్ బి మంగు, డైరెక్టర్ ఎస్సీ సెల్. సో మా ఉపకులపతి రవీందర్ గారు మరియు మా రిజిస్ట్రార్ సారు, మా ఓఎస్సీ సారి సహకారంతో ఈసారి కూడా పెద్ద ఎత్తున ఘనంగా జరుపుకునే సగౌరవంగా చెప్పుకుంటున్నాను.
సో ఈసారి మేము మా ప్రతి ఏటా ఒక థీమ్తో వస్తున్నాము. సో ఈసారి మేము ఒక పుస్తక రూపంలో తీసుకురావాలి. మా సేవాలాల్ మహారాజ్ యొక్క ఆయన త్యాగము అమూల్యము, అది మా భావితరాల వాళ్ళకు తెలియపరచడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. సో ఈరోజు మేము ర్యాలీ నిర్వహించాము, ఫాలోడ్ బై మా భోగ్ బండారు. తర్వాత మా సేవాలాల్ మహారాజ్ గురించి మా ఎంపీ సీతారాం నాయక్ సారు మరియు కీనోట్ స్పీకరు మా రాములు నాయక్ సార్ని పిలిపించి మా పిల్లలకు మా సేవాలాల్ మహారాజ్ గురించి ఘనంగా చెప్పాలి. ఆయన చేసిన త్యాగము మా భావితరాల పిల్లలకు తెలియాలి. సో దట్ వాళ్ళు ఆ బాటలో నడవాలని అది మేము కాంక్షిస్తూ ముగిస్తున్నాను. మీడియా మిత్రులందరికీ చాలా ధన్యవాదములు. 285వ శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ యొక్క జయంతి ఉత్సవాలు జరుపుకున్న నేపథ్యంలో సంత్ సేవాలాల్ బోధించినటువంటి బోధనలు ఈ జాతికి, ఈ సమాజానికి ఎంతో మేలుకొల్పేటట్టుగా ఉంటాయి. ఆ మేలుకొల్పే క్రమం లోపల ఇవాళ ఉన్నటువంటి ఆయన చెప్పినటువంటి పంచసూత్రాల్లో ఒకటి కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ. కమ్యూనిటీ అండ్ ఫ్యామిలీ అంటే ఫ్యామిలీ ఈజ్ అ ఫండమెంటల్ యూనిట్ ఫర్ ది సొసైటీ. సో దాన్ని ఆధారంగా తీసుకొని సమాజ నిర్మాణంకి ఆయన ఎంతో కృషి చేసినాడు. ఆ కృషి ఇంకా ముందు తీసుకెళ్ళాలి, సమాజ నిర్మాణానికి తోడ్పడాలని ఆకాంక్షిస్తూ ఇవాళ ఈ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో జరుపుకుంటున్నటువంటి ఈ సంత్ సేవాలాల్ జయంతి ఉత్సవ సందర్భంగా అందరి బంజారా మిత్రులందరికీ కూడా జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాను. యూనివర్సిటీలో సంత్ సేవాలాల్ గారి యొక్క 285వ జయంతిని జరుపుకుంటున్నందుకు మా యొక్క బంజారా సోదరులకి, దేశంలో ఉన్న, తెలంగాణలో ఉన్న ఉస్మానియా బంజారా అందరికీ రామ్ రామ్. ఇట్లాంటిది ప్రోగ్రామ్ యొక్క ఎందుకంటే ఒక సంఘ సేవకుడు, ఒక మృదుభాషి, చాలా పనులు చేసి ఒక సొసైటీని నిర్మించిన సంత్ సేవాలాల్ గురించి చెప్పుకోవడానికి ఇంతకుముందు మన ఫార్మర్ ప్రొఫెసరు, మన మాజీ ఎంపీ అయినటువంటి సీతారాం నాయక్ గారు చెప్పినట్టుగా ఉస్మానియా యూనివర్సిటీ ఎప్పుడు ఇలాంటి మంచి కార్యక్రమం చేయడానికి ముందుంటుందని కోరుకుంటూ దాని గురించి మేము కూడా గవర్నమెంట్కి పంపిస్తాము. గవర్నమెంట్ నుంచి ఏమాత్రం సహకారాలు తీసుకొని ఇలాంటి దాని మీద మా విద్యార్థులు కూడా సంత్ సేవాలాల్ మీద ఒక రీసెర్చ్ కానీ ఒక మంచి అకాడమిక్ చేస్తూ ఆయన యొక్క చేసిన మంచి పనులని ఇంకా సొసైటీకి ముందు తరాలకు కూడా తెలవాలని మా యొక్క ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులని, ఇక్కడ అధ్యాపకులని, ఇక్కడ నాన్ టీచింగ్ అందరు మీకు తెలిసినవన్నీ ఆ పీఠం ద్వారా చేస్తే బాగుంటుంది. సో దానికి మా వంతు కృషి చేస్తామని చెప్తూ ఈరోజు ఇక్కడికి వచ్చిన బంజారా సోదరులకి, నాన్ బంజారా సోదరులు కూడా ఇలా పాల్గొన్న అందరికి కూడా రామ్ రామ్ చెప్తూ మరొకసారి అందరూ పీస్ఫుల్గా మంచిగా సేవాలాల్ బర్త్డే చేసుకోవాలని కోరుకుంటూ థ్యాంక్ యూ. 8th షెడ్యూల్లో పెట్టాలనుకుంటున్నాం. ఈ దేశంలో ఉన్న బంజారాలందరినీ ఒకటే జాతిలో ఉంచాలనేది కోరిక. ముఖ్యంగా ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్ గారు ఉన్నారు. సార్, మా సేవాలాల్ చైర్ గురించి మా నాయకులు ఉన్నారు. ముఖ్యంగా ఇలా మా మంగు నాయక్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించడం నిజంగా ఆయనకు ఉన్నటువంటి మా జాతి పైన, ఎందుకంటే వాళ్ళకు ఉండేటువంటి క్లాసులు చెప్పాలి, ఇతర కార్యక్రమాలు కూడా చెప్పాలి. అందుకోసం వారు కార్యక్రమం తలపెట్టింది సార్. సేవాలాల్ పేరు మీద ఇక్కడ ఏదో ఒకటి ఉస్మానియా లేకపోతే మేము పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్రచికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.